అందరికీ మర్నాత. మరి ఏప్రిల్ 3వ తారీఖు బైబిల్ మిషను 7వ ప్రెసిడెంట్ గారు అయినటువంటి రెవరెండ్ జే జాన్ సిల్వరాజయ్య గారి యొక్క మరి జ్ఞాపకార్థ కూటం. నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం అన్నట్లుగా కీర్తనల గ్రంథము 14వ కీర్తన 5వ వచనంలో దేవుడు నీతిమంతుల సంతానమును పక్షముననున్నాడు. దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు. ఇందుకు ఈ మాటను మరి బైబిల్ మిషను 7వ అధ్యక్షులైనటువంటి రెవరెండ్ జే జాన్ సిల్వరాజయ్య గారి జీవితంలో మనం చూడగలిగితే గనుక బైబిల్ మిషను యొక్క వ్యాప్తిలోను, బైబిల్ మిషన్ యొక్క వృద్ధి ప్రణాళికలోను, బైబిల్ మిషన్ యొక్క కన్వెన్షన్స్ విషయములోను ఒక నూతన వరవడి, నూతనమైన దైవ సంకల్ప ప్రకారము మరి బైబిల్ మిషన్ను వృద్ధిలోనికి నడిపించిన మరి నాయకుల్లో మరి పేరొందిన, ఖ్యాతి నొందిన నీతిమంతులు ఎవరు అనిస్తనంటే మరి ఈ దినము మరి జ్ఞాపకార్థ కూటం చేసుకున్నటువంటి మనము తలంచుకోవలసినటువంటి మరి మహిమ కలిగిన దేవుని యొక్క మహిమ పనిముట్టి కలిగిన వారు మరి అయ్యగారు సిల్వరాజయ్య గారు. వీరందరూ కూడా మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా సుపరిచితమైన మరి దైవజనులు. ఇందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే మరి సిల్వరాజయ్య గారు దేవుని యొక్క కృపను బట్టి, నీవు భూమి మీదకి వచ్చినప్పుడు నేను సంతోషించాను, నీవు భూమి మీద ఉండుట నాకు సంతోషము అని దైవజనులు దేవదాసయ్య గారి ద్వారా రాయించినట్లుగా తల్లి గర్భములో రూపింపబడకముందే దైవ ప్రణాళిక కలిగి, దైవ సేవాశక్తి కలిగి, మిషన్ పట్ల బాధ్యత కలిగి, మిషన్ పట్ల అత్యాశక్తి కలిగి, నీతి కలిగిన పరిపాలన చేసిన అధ్యక్షులు మరి రెవరెండ్ జే జాన్ సిల్వరాజ్ అయ్య గారు. మరి వీరి యొక్క తండ్రి గారి పేరు మరి శామ్యూయల్ రాజా జబరత్నం గారు, తల్లిగారి పేరు కమల పుష్పకాంతి గారు. మరి వీరు దైవజనులు దేవదాసు అయ్యగారికి సుపరిచితులు. దైవజనులు దేవదాసు అయ్యగారిని మరి చేర్చుకున్న మరి కుటుంబీకులు వీరు. అయ్యగారికి మరి దేవుని యొక్క కృపను బట్టి దైవజనులు దేవదాసు అయ్యగారిని వీరి కాలంలో వీరి యొక్క ప్రేమను బట్టి, దైవ ప్రేమను బట్టి దైవజనుల్ని చేర్చుకొని మరి పోషించినట్లుగా మనందరికీ కూడా తెలుసు. మరి ఈ దైవ ప్రేమ కలిగిన ఈ దంపతులకు పుట్టిన దైవాశక్తి కలిగిన మరి ఒక మహిమ కలిగిన స్థితిలో మరి దేవుని పరిచర్యను కొనసాగించిన అయ్యగారు మన అయ్యగారు రెవరెండ్ జే జాన్ సిల్వరాజ్ అయ్య గారు. మరి తమిళనాడులో నీలగిరి జిల్లాలో మెట్టపాళయం అనే ప్రాంతంలో మరి పుట్టారు. మరి అక్కడ పుట్టి మరి గుంటూరు 1955వ సంవత్సరంలోను మరి గుంటూరు వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. సిల్వరాజ్ మరి రెవరెండ్ జే జాన్ సిల్వరాజ్ అయ్య గారు మరి యొక్క మరి జన్మము మరి దేవుని యొక్క దృష్టికి అది విలువైనది. ఎన్నో సంఘాలకు, ఎన్నో కుటుంబాలకు, ఎంతోమంది సేవకులకు, సేవకురాండ్రకు దైవ సంబంధమైన ఆదరణ, దైవ సంబంధమైన ప్రేమ కనపరిచిన అయ్యగారు బైబిల్ మిషన్లో మరి 7వ అధ్యక్షులుగా పనిచేసి ఆయన చూసి ఆయనతో ఉన్న మరి స్థితిని బట్టి దేవుడు ఆ యొక్క బైబిల్ మిషన్లో ఎంతోమంది యాజకులను పోషించారు, ఆదరించారు. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిస్తానంటే అయ్యగారి యొక్క పూర్తి పేరు జాన్ కృపా
వరదానం యేసురత్నం సెల్వరాజ్ రావు. జాన్ కృపా వరదాన్ యేసురత్నం సెల్వరాజ్ రాజ్. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసనంటే, మరి 7వ అధ్యక్షులైనటువంటి ప్రెసిడెంట్ అయ్య గారైనటువంటి రెవరెండ్ జే జాన్ సెల్వరాజ్ అయ్య గారికి మరి తెలుగులో అక్షరాభ్యాసం చేసినది ఎవరు అనిసనంటే దైవజనులు దేవదాసు అయ్యగారు. అందుకని దేవుని యొక్క కృపను బట్టి తెలుగులో మరి బైబిల్ మిషన్ యొక్క ప్రచురణలను, బైబిల్ మిషన్లో ఉన్నటువంటి అయ్యగారి బోధలను, బైబిల్ మిషన్లో ఉన్నటువంటి అయ్యగారి యొక్క ప్రతి విధమైన దైవ స్థితిని అంతటినీ కూడా తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా మరి ప్రచురణలు చేయించి బైబిల్ మిషన్ను ఇతర జిల్లాలలోని, ఇతర రాష్ట్రాల్లోకి, ఇతర దేశాల్లోని కూడా మరి ఆనాటి కాలంలో మరి అయ్యగారి ద్వారా విత్తనాలుగా వేయబడి ఈనాడు అవి మరి చెట్లుగా, ఫలాలిచ్చు చెట్లుగా మార్చబట్టమన్నది అది దేవుని యొక్క కృపా కనికరమై ఉన్నది. అయ్యగారు మరి 1958వ సంవత్సరంలోని దైవజనులు దేవదాసు అయ్యగారు ఒక ప్రవక్త అవుతారు అని ప్రవచించినట్లుగా మనం పెద్దల దగ్గర నుంచి నేర్చుకున్నాం. మరి రెవరెండ్ జే జాన్ సెల్వరాజ్ అయ్యగారి యొక్క మరి విద్యాభ్యాసం అంతా కూడా ఎప్పుడు కూడా అయ్యగారికి ఆలోచనలు, ఎవరికైనా ఏమన్నా సాయం చేయాలి, ఎవరికైనా మనం ఉపయోగపడాలి, ఎప్పుడు కూడా మరి దైవ ప్రేమ కలిగిన ఆలోచనలు, దైవ ప్రేమ కలిగిన మరి హృదయము, దైవ ప్రేమ కలిగిన ఆ ప్రేమను మరి లోకానికి ప్రచురము చేసే మరి దేవుని ప్రణాళిక కలిగిన ఒక గొప్ప నాయకులు మా బైబిల్ మిషన్ యొక్క మరి 7వ అధ్యక్షులైనటువంటి రెవరెండ్ జాన్ సెల్వరాజ్ అయ్యగారు. మరి అయ్యగారిని వివాహం చేసుకున్నది మరి మనందరికీ తెలుసు. తల్లిగారి పేరు మరి ఎస్సేర్ ప్రమీల. ఈ యొక్క తల్లిగారు మరి ఎస్సేర్ ప్రమీలమ్మ గారు మరి ఆనాటి కాలంలో మరి చెన్నైలో ఉండగానే మీరు వివాహం జరిగింది అని మనం పెద్దల ద్వారా మనం తెలుసుకున్నాం. వీరిరువురికి కూడా ప్రస్తుతం ఉన్న మన బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ గారు, అధ్యక్షులు, అధినేత అయినటువంటి రెవరెండ్ శామ్యుయల్ కిరణ్ బాబు అయ్యగారు మరి 1973వ సంవత్సరం సెప్టెంబర్ 23వ తారీఖున అయ్యగారి యొక్క దైవజనులు ప్రార్థనా ఫలముతోనూ పరలోకపు మరి తండ్రి గారైన దేవుడు అయినటువంటి మరి ప్రతిఫలములతోనూ అయ్యగారు మరి ఈనాటికి ఆయన ఒక ప్రవక్తగా బైబిల్ మిషన్లో పనిచేయటం అన్నది మరి దేవుని యొక్క కృప ఉన్నది. ఇది బైబిల్ మిషన్ యొక్క సమస్యకే కాదు, ఇతర యొక్క క్రైస్తవ మత సంస్థలకు, అన్యజనులకు కూడా మరి దేవుడు ఆశీర్వాదకరంగా మరి పోషణకరంగా ఎన్నో లక్షలాది మందికి మరి పోషణకరంగాను, ఎన్నో వందల మంది యాజకులకు కుటుంబాల్లో ఎన్నో సేవలు చేస్తున్నారు. ఆ ప్రేమ మరి తరతరాలు కూడా మరి ఆనాటి కాలంలో మరి పెద్దల దగ్గర నుంచి మేము గ్రహించింది. తోటలో మరి ప్రతి సోమవారం కూడా యాజకులకు భోజనం పెట్టేటప్పుడు మరి పెద్దమ్మ గారు ప్రమీలమ్మ గారు మరి పెద్దయ్య గారు సెల్వరాజ్ అయ్య గారు ఇద్దరు కూడా దగ్గరుండి మరి అన్ని విషయాలు కూడా వచ్చిన వారు భోజనం విషయంలో ఇబ్బంది పడకూడదని చెప్పి దగ్గర అన్ని విషయాలు కూడా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ఇబ్బంది లేకుండా వచ్చిన వారిని తృప్తిగా మరి పంపించిన దైవ ప్రేమ కలిగిన మరి దంపతులు వారిరువురు కూడా. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే మరి ఆ కుటుంబంలో మరి సెల్వరాజ్ అయ్య గారు మరి దేవుని యొక్క ప్రేమను బట్టి, దేవుని యొక్క కనికరాన్ని బట్టి బైబిల్ మిషను మరి ప్రెసిడెంట్ అయినటువంటి చార్లెస్ అయ్య గారు మరణించిన తర్వాత 1984వ సంవత్సరంలో మరి బైబిల్ మిషన్ యొక్క మరి డైరెక్ట్గా మరి సేవలోనికి అంతకుముందు నుంచి 1979 నుంచి బైబిల్ మిషను కన్వెన్షన్స్, బైబిల్ మిషన్ మహాసభలు, మహోత్సవాల
కన్వీనర్గా మరి సెల్వరాజ్ అయ్య గారు ఎంతో కాలం మరి పనిచేస్తారు సేవలోకి రాకముందు నుంచి కూడా. కానీ 1984 సంవత్సరంలో సెప్టెంబర్ 20వ తారీఖున మరి దైవజనులు దేవదాస్ అయ్య గారి యొక్క ఆత్మీయ వర్తమానము ద్వారా మరి మిషన్లోనికి అయ్యగారే మరి పరలోకపు యొక్క తండ్రి గారి యొక్క దేవుడు యేసుక్రీస్తు యొక్క మరి అంతరంగపు స్థితిని బట్టి దైవజనులు దేవదాస్ అయ్య గారు పిలుపుని బట్టి పరలోకపు యొక్క సమూహపు ప్రార్థనా స్థితిని బట్టి సెల్వరాజ్ అయ్య గారు మరి సేవలోనికి చార్లెస్ అయ్య గారు చనిపోయిన తర్వాత మరి సేవకు వచ్చారు. అందుకనే మరి అప్పట్లో ఉన్న పెద్దలు మరి సెల్వరాజ్ అయ్య గారికి మరి పెట్టిన పేరు ఏంటనిస్తారంటే పాస్టర్ ఆఫ్ పాస్టర్స్, ప్రీచర్ ఆఫ్ ప్రీచర్స్. ఇందుకు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలనిస్తానంటే మరి బైబిల్ మిషన్లో మరి ఏ ప్రెసిడెంట్ కూడా మరి నా జ్ఞానానికి తోచి నేను పెద్దల దగ్గర నుంచి కూడా వినలేదు. కానీ మరి పెద్దల దగ్గర నుంచి మేము విన్నది బైబిల్ మిషన్లో ఏకైక ప్రెసిడెంట్ ఎవరు అనిస్తానంటే ఏ విషయంలో అనిస్తానంటే బైబిల్ మిషను కన్వీనర్గా మరి సేవలోనికి రాకముందు నుంచి కన్వీనర్గా ఉన్నారు. డైరెక్ట్గా మరి 4వ అధికారిగా సేవలోకి రాక ముందే బైబిల్ మిషన్ పనిని ఎంతగానో చేశారు. కాబట్టి ఏ బైబిల్ మిషను ప్రెసిడెంట్ గారు చేయలేని పని ఏంటనిస్తారంటే ఒక 2-3 సంవత్సరములు ఇంచుమించుగా మరి పెద్దలు చెప్పిన మాటను బట్టి మనం గ్రహించుకుంటే కనుక మరి ఇంచుమించుగా 1997, 96, 97 ప్రాంతంలో అనుకుంటా మరి అయ్యగారు సెల్వరాజ్ అయ్య గారు మరి బైబిల్ అంతటిని కూడా మరి ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు కూడా యాజకులకు బోధించిన మొట్టమొదటి మరి ప్రెసిడెంట్ గారు, అధ్యక్షులు, బైబిల్ మిషన్ అధ్యక్షులు ఎవరైనా ఉన్నారు అనిసంటే నా యొక్క జ్ఞానానికి తోచి అది బైబిల్ మిషన్ యొక్క 7వ అధ్యక్షులైనటువంటి రెవరెండ్ డాక్టర్ జే జాన్ సెల్వరాజ్ అయ్య గారు. ఇందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిసరంటే మరి అయ్యగారి కాలంలో నేను పితరుల దగ్గర నుంచి విన్న మాట ఏంటనిసరంటే బైబిల్ మిషను పోషణ కోసం, బైబిల్ మిషను వృద్ధి కోసం, బైబిల్ మిషన్ యొక్క ఖ్యాతి కోసం, బైబిల్ మిషన్ను పోషించడం కోసం వీరికి ఉన్న సొంత ఆస్తులను, బంగ్లాలను, సొంత స్థలాలను అమ్మి మరి అయ్యగారు మరి సెల్వరాజ్ అయ్య గారు మరి అయ్యగారు మరి రెవరెండ్ డాక్టర్ జే జాన్ సెల్వరాజ్ అయ్య గారు బైబిల్ మిషన్ని పోషించినట్లుగా పెద్దల ద్వారా మనం ఎన్నోసార్లు ఈ మాటను విన్నాం. మరి ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే మరి పెద్దల దగ్గర నుంచి నేను విన్నది మిషన్కి ఇచ్చిన ప్రాముఖ్యత మరి అయ్యగారు కుటుంబానికి కూడా ఇవ్వలేదని నేను విన్నాను. ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తానంటే మరి రెవరెండ్ డాక్టర్ జే జాన్ సెల్వరాజ్ అయ్య గారు మరి ఎంత కష్టపడేవారు అనిస్తానంటే మరి మిషన్ పని అనేటప్పటికీ మరి మీటింగ్స్ పని అనేటప్పటికీ ఆ పనుల కాలములో మరి రాత్రి 3 అయినా సరే ఆ చలిలో అక్కడ మరి సాల్వా కప్పుకొని ఆ పనుల విషయంలో చాలా బాధ్యతగా దేవునికి నమ్మకంగా పని చేయాలని చెప్పి ప్రతి పనిలోనూ కూడా దగ్గరుండి చూసుకునేవారు. అదే కాదు, నేను ఇందాక కూడా చెప్పింది అదే, యాజకులు వస్తే యాజకులు తృప్తిగా తినాలని చెప్పి ఉప్పు కారాలు పెద్దమ్మ గారు, పెద్దయ్య గారు దగ్గరుండి చూసుకునేవారు అనేసి పెద్దలైన వారు, తోటలో ఉన్నవారు ఎవరిని అడిగినా సరే విషయం చెబుతారు. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాను అనేసి అంటే మరి అంత దైవ ప్రేమ కలిగిన వారు కాబట్టే 7వ ప్రెసిడెంట్ గారు అధ్యక్షులైనటువంటి సెల్వరాజ్ అయ్య గారి నాయకత్వంలో ఒక బైబిల్ మిషను ఒక నూతన వరవడిని సృష్టించింది. అది ఏంటనిస్తానంటే క్రమం శిక్షణ కలిగిన స్థితి. బైబిల్ మిషన్ ప్రచులన్నీ కూడా అయ్యగారి రాతలన్నీ కూడా ప్రచుల్లోనికి చాలా వరకు తీసుకొని వచ్చారు. రెండవది ఏంటనిస్తానంటే యాజకులను అందరికీ కూడా క్రమశిక్షణ, మిషన్లో క్లాసుల యొక్క తర్ఫీదు, ఉన్నతమైన వారిని తీసుకొని వచ్చి ఆనాటి కాలములో మరి వసతులేమీ లేకపోయినప్పటికీ కూడా ఆ ఉన్న వసతులతో ఆ ఉన్న
యాజకులందరినీ కూడా వారి ఆస్తులమ్మి వారికి వచ్చిన సొంత కానుకలు పెట్టి అయ్యగారు మరి పోషించినట్లుగా మనం పెద్దల దగ్గర నుంచి మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినట్టు పెద్దలైన వారు అన్నమాట. అధికారులుగా ఉండేవారు, కానీ అధికారులు పనంతా ఎవరు చేసేవారు అనేసినంటే మరి 7వ ప్రెసిడెంట్ అయినటువంటి రెవరెండ్ డాక్టర్ జే జాన్ సెల్వరాజయ్య గారు చేసినట్లుగా మనం చూడగలుగుతాం. 1994 నుంచి 89 వరకు ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగాను, 1989-90 ప్రాంతంలో సెక్రటరీగాను, 1994 ప్రాంతంలో వైస్ ప్రెసిడెంట్ గాను, 1994 సెప్టెంబర్ 23వ తారీఖు నుండి బైబిల్ మిషన్ ప్రెసిడెంట్గా మరి చివరి కాలం 2000 సంవత్సరం వరకు కూడా మరి కన్వీనర్ గాను ప్రెసిడెంట్ గాను అయ్యగారు మరి సేవ చేశారు. 1979 నుంచి అనగా సేవలోనికి రాక ముందు నుంచి కూడా బైబిల్ మిషన్ మహాసభలకు కన్వీనర్గా మరి అయ్యగారు మరి పని చేస్తున్నట్లుగా మిషన్కి ఎంతో దోహదపడినట్లుగా మనం చూడగలుగుతాం. అందుకనే అయ్యగారు ఆర్థిక పరిస్థితుల్లో కూడా చాలా మితముగా, అంటే అనవసరపు ఖర్చులు కాకుండా దేవునికి లెక్కప్పు చెప్పుకోవాలి, మిషన్ సొమ్ము అని చెప్పి దేవునికి లెక్కప్పు చెప్పుకోవాలని చెప్పి నమ్మకముగా, సాత్వికముగా, సమాధానముగా మరి చాలా నమ్మకమైన స్థితిలో మిషన్ను పోషించినట్లుగా, మిషన్ని విస్తరించినట్లుగా మనం చరిత్రను బట్టి మరి పెద్దలను బట్టి మనం విన్న మాటలను బట్టి మనం తెలుసుకోవలసిన వారమైన అయ్యగారి కాలంలోనే మరి ఇతర జిల్లాలు, గుంటూరు కాక గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర ప్రాంతాలన్నీ కూడా బైబిల్ మిషన్ మందిరాలు ఎక్కువగా స్థాపితమైనవి, ఎక్కువగా మరి విస్తరింపబడిన గుంటూరు చుట్టుపక్కల, కృష్ణా జిల్లా చుట్టుపక్కల, ప్రకాశం, నెల్లూరు, అలానే ఆ యొక్క చిత్తూరు, ఆ ప్రాంతాల అటు సైడ్ అంతా కూడా మరి సెల్వరాజయ్య గారు మరి రెవరెండ్ డాక్టర్ జే జాన్ సెల్వరాజయ్య గారి నాయకత్వంలో మరి బహు సేవ ఆంధ్రప్రదేశ్లోనే కాక ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల, ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాకి కూడా మరి బైబిల్ మిషన్ సేవ విస్తరించినట్లుగా మనం మరి చూడగలుగుతున్నాం. ప్రతి సోమవారం కూడా మరి అయ్యగారు స్వయంగా మరి బ్రతుకున్న కాలం అంతా కూడా స్వస్థత ప్రార్థనలు అయ్యగారే చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయ్యగారి జీవితంలో జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక మరి అయ్యగారు రెవరెండ్ డాక్టర్ జే జాన్ సెల్వరాజయ్య గారు సిలువు ధ్యానాలు చేసే సమయంలో మరి ఇప్పుడున్న ప్రేయర్ టవర్ తోటలో ఉన్నటువంటి ఈ ప్రేయర్ టవర్లో మరి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 2 వరకు ప్రతిరోజు కూడా సిలువు ధ్యానాల సమయంలో ఏకాంతంగా వెళ్ళి సన్నిధి చేసినట్లుగా మరి పెద్దల దగ్గర నుంచి, తోటలో ఉన్నటువంటి మరి పెద్దల దగ్గర నుంచి మనం ఉపవాసం ఉండి మరి సిలువు ధ్యానాలు చేసినట్లుగా కడవరి వరకు కూడా మరి అంటే దేవుని పట్ల, దేవుని భక్తి పట్ల బాధ్యతగా ఉంటూ మిషన్ పని చేయటానికి దేవుని సహాయం అవసరం. కాబట్టి దేవుని యొక్క ఆత్మ బలముతో, దేవుని యొక్క ఆత్మ స్వరముతో, దేవుని యొక్క పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క జ్ఞానముతో మిషన్ను నడిపించాలి అని చెప్పి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా మరి మిషన్లో పనివారిని పోషిస్తూ, మిషన్ను బ్రతికిస్తూ, మిషన్లో ఉన్న పరిస్థితులన్నింటినీ, ప్రతికూలంగా ఉన్న వాటిని అన్నింటినీ కూడా అనుకూలంగా మార్చగలిగే ఆత్మీయ జ్ఞానము కలిగిన మరి అధ్యక్షులు ఎవరైనా బైబిల్ మిషన్లో ఉన్నారు అనేసినంటే అది రెవరెండ్ జే జాన్ సెల్వరాజయ్య గారి యొక్క మరి స్థితి, ఆత్మీయ జీవితం చాలా బలమైంది. మేము చిన్నవారంగా ఉండేటప్పుడు మరి చిన్న తాటకి ఇల్లు అయినా సరే ఆ తాటకి ఇంట్లోకే ఆ పెద్దమ్మ గారు, పెద్దయ్య గారు ఇద్దరు వచ్చి, మీ చిన్నపిల్లలు వచ్చి మాకు ప్రార్థన చేసి, ఆనాటి కాలంలో మరి 500-600 అంటే మరి ఇప్పటి కాలంలో మనం లెక్కేసుకొచ్చి నేను చెబుతున్నది ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు క్రితం, 20-25 సంవత్సరాల క్రితం కథ నేను చెబుతున్నాను. అంటే అంత ప్రేమ యాజకుల కుటుంబానికి వచ్చి, అమ్మగారు కూడా, పెద్దమ్మ గారు కూడా పెద్దయ్య గారికి చాలా
సహవాసంగాను అన్యోన్యంగాను వారి దాంపత్యం బైబిల్ మిషన్లో ఉన్న యాజకులకు, యాజకుల కుటుంబాలకు, బైబిల్ మిషన్ యొక్క సంఘ బిడ్డలకు ఒక గొప్ప దంపతులుగా మిషన్ అన్ని విషయాల్లో కూడా అందరినీ కూడా పైకి లేపాలి, పైకి వృద్ధి కావాలని చెప్పి కలంకము లేకుండా నిష్కలంకమైన ప్రేమతో పరిచర్య చేసి ఏ స్వార్థము లేకుండా ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా, ఒకవేళ ఎవరి దగ్గర ఏమీ లేకపోతే వచ్చి ఇచ్చి వెళ్ళి ఆదరించే బైబిల్ మిషన్ యొక్క అధ్యక్షులు ఎవరైనా ఉన్నారనిసరంటే అది కేవలము నా జ్ఞానానికి తోచి ఎవరనిసరంటే కేవలము బైబిల్ మిషన్ 7వ ప్రెసిడెంట్ అయినటువంటి రెవరెండ్ డాక్టర్ జే జాన్ సెల్వరాజయ్య గారు. ఎందుకు ఇంత ప్రేమ అనిసరంటే మిషన్ని చూసేవారు అయ్యగారిని చూసేవారు, దేవుణ్ణి చూసేవారు. దేవుణ్ణి బట్టి, అయ్యగారిని బట్టి, మిషన్ని బట్టి, మిషన్లోనికి ఎటువంటి చిన్న సేవకులు వచ్చినా సరే వారికి వస్త్రాలు ఇచ్చేవారు, బట్టలు ఇచ్చేవారు, డబ్బులు ఇచ్చేవారు, సేవ సహకారం చేసేవారు. ఏదన్నా మందిరాల విషయంలో ఇప్పటికీ కూడా ఆ ప్రేమ తరతరాలలాగా పోషింపబడుతుంది అనిసనంటే అది దైవజనుల యొక్క వారసత్వం కలిగిన గృహం బేతేలు గృహవాసులు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసనంటే మరి అయ్యగారు ప్రతి పని కూడా నేను పెద్దల దగ్గర నుంచి గమనించింది. అయ్యగారే బైబిల్ మిషన్ ప్రచురణలనే మ్యాగజైన్ ద్వారా అయ్యగారు రాతలు అవ్వచ్చు, మ్యాగజైన్స్ అవ్వచ్చు, ఏమన్నా వర్కర్స్ మీటింగ్ లెటర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అయ్యగారు దగ్గరుండి జాగ్రత్తగా ఎవరికి ఏ లెటర్ అన్ని జాగ్రత్త, ప్రతి లెటరు ప్రతి అడ్రస్ అంటే ఎక్కడ కూడా యాజకుడికి ఏ స్థితిలోనూ కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు, అన్ని టైంకి అందించాలని చెప్పి అంత బాధ్యతగా అంత విధేయతగా దేవుని పని పట్ల నమ్మకంగా సాత్వికంగా ఉండి పనిచేసిన దైవజనులు, స్వభావం కలిగిన ఆసక్తి కలిగిన అధ్యక్షులు ఎవరనిసరంటే రెవరెండ్ డాక్టర్ జే జాన్ సెల్వరాజయ్య గారు. ఎందుకు ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసరంటే మరి మా నాన్నగారితో రెవరెండ్ ఈవై విజయరత్నంగా అయ్యగారితోటి చిన్న అనుభవం మా నాన్నగారు నాకు చాలాసార్లు చెప్పింది. ఏంటి ఈ అనుభవం అనిసరంటే ఒకరోజు సోమవారం స్వస్థత ప్రార్థన అయిపోయిన తర్వాత తాడేపల్లిగూడెంలో మీటింగ్స్ ఉంటే గనక ఏమీ తినకుండా ట్రైన్ టైం అయిందనేసి ఫలక్నామా మనకు తెలుసు. ఇప్పటికీ కూడా విజయవాడలో 10 అది ఇంచుమించు 11 టైంకి వస్తుంది. రైట్ టైంకి వచ్చేసి చాలా అయిపోయిన వెంటనే ఏమీ తినకుండా ఇక్కడికి వచ్చేటప్పటికే ఆ ట్రైన్ 12:30, 1 అవుతుంది. అంటే ఏమీ తినకుండా దేవుని పని కోసం పనిచేసిన బైబిల్ మిషను పనివారిలో అత్యధికంగా పనివారిని దేవుణ్ణి ప్రేమించి నమ్మకంగా పనిచేసిన వారు ఎవరనిస్తారంటే రెవరెండ్ డాక్టర్ జే జాన్ సెల్వరాజయ్య గారు. ఏమీ తినకుండా వచ్చి మా నాన్నగారికి అప్పుడు అన్నారట, ఏమన్నా ఉంటే తీసుకురా విజయరత్నం అనిస్తానంటే నాన్నగారు వెళ్ళి ఆ రాత్రి పూట తీసుకుని వచ్చినట్లుగా ఎన్నోసార్లు మాకు చెప్పి. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే ఏమీ ఆశించకుండా, ఆరోగ్యం కూడా చూసుకోకుండా, ఆహారం కూడా అందుబాటులో ఉందా లేదా, నీళ్ళు అందుబాటులో ఉన్నాయా లేవా అని అంత ధనిక కుటుంబంలో పుట్టి అంత దైవ ప్రేమతో ఉండి కూడా ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా మిషన్ పని, అయ్యగారి పని, దేవుని పని సాత్వికంగా చేయాలి, సమాధానంగా చేయాలి, దేవునికి లెక్కప్పు చెప్పుకోవాలి, వచ్చిన వారిని మనం బాధ పెట్టకుండా పంపించాలి, వచ్చిన వారిని ప్రేమించాలని చెప్పి అంత దైవ ప్రేమను కనపరిచిన బైబిల్ మిషన్ అధ్యక్షులు ఎవరనిస్తానంటే బైబిల్ మిషన్ 7వ అధ్యక్షులు రెవరెండ్ జే జాన్ సెల్వరాజయ్య గారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క కార్యక్రమం బట్టి ఆ నీతిమంతులు, ఇందాక ఒక వాక్యం చదువుకున్నాం, దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు. ఆయన నీతిమంతుడు కాబట్టే ఈరోజు దేవుని యొక్క స్థితిని బట్టి ఆయన చేసిన
మరి మార్గం వేసి వెళ్ళారు. ఆ మార్గం మీద ఇప్పుడున్న ప్రెసిడెంట్ అయ్య గారు చక్కగా ఇంకా విస్తరిస్తున్నారు. ఇంకా విస్తారమైన పని, దేశ విదేశాల్లో ఎంతో ఉన్నతంగా అన్ని భాషలలోనికి కూడా మరి నూతనమైన వరవడితో, నూతనమైన స్థితితో బైబిల్ మిషన్ను మరి దేవుడు నడిపిస్తున్నారని అంటే నేను అనుకుంటాను. మరి దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క కార్యక్రమాన్ని బట్టి సెల్వరాజయ్య గారి యొక్క ఆత్మ అయితే ఎక్కడికి వెళ్ళిపోలేదు. నేను నా మందిరంలో, నా ఆల్తర్ మీద నేను బోధించే వాక్యపీఠం మీద నుండి నేను చెబుతున్నాను. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసి అంటే, ఒక సంవత్సరం బైబిల్ మిషన్ ఇంచుమించు 3 సంవత్సరాలు అవుతుందేమో, 3-4 సంవత్సరాల క్రితం బైబిల్ మిషన్ స్టేజ్ కమిటీ దగ్గర నేను పని చేస్తుండేటప్పుడు ఆ స్టేజ్ కమిటీ పక్కన ఒకరోజు అయ్యగారు, రెండో రోజు ఇప్పుడున్న బైబిల్ మిషన్ 11వ అధ్యక్షులైన మరి శామ్యుయల్ కిరణ్ బాబు అయ్య గారు ప్రసంగం చెప్పడానికి వచ్చారు. ప్రసంగం చెప్పి అయ్యగారు దిగిపోతూ ఉండేటప్పుడు నా కన్నులతోటి నేను చూసింది ఏంటనిసానంటే, ఆ రోజు నేను స్పష్టంగా చూసింది, ఎవరిననిసానంటే సెల్వరాజు అయ్య గారి యొక్క రూపం అంతా కూడా ఆ స్టేజ్ మీద నుండి దిగి వస్తుండేటప్పుడు కిరణ్ బాబు అయ్య గారిలో చూస్తాను. ఎందుకు నేను ఈ మాట చెప్తానంటే, అయ్యగారు ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఆ ఆసక్తి, ఆ ప్రేమ, ఆ నడిపింపు, ఆ సాత్వికము, ఆ దైవస్థితి, ఆ సేవను వృద్ధి చేయాలన్న తాపత్రయము ఎప్పటికీ కూడా ఆత్మస్వరూపిగా సెల్వరాజయ్య గారి యొక్క ఆత్మ ప్రస్తుతం ఉన్న మరి ప్రెసిడెంట్ అయ్య గారిలో దేవుని యొక్క స్థితిని బట్టి ఆ పని జరుగుతుంది అనిసనంటే అది దేవుని యొక్క కార్యమై ఉన్నది. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసనంటే, దేవుడు ఆ గృహానికి, బేతేలు గృహవాసులకు ఇచ్చిన స్థితి ఏంటనిసనంటే దైవజనులు దేవదాసయ్య గారి యొక్క వారసత్వం. ఆ వారసత్వంలో నుంచి దేవుడు వరపుత్రుడిగా పుట్టిన వారు ఎవరనిసనంటే, దేవుడి యొక్క వరపుత్రుడిగా పుట్టిన వారు మరి రెవరెండ్ డాక్టర్ జే జాన్ సెల్వరాజయ్య గారు. దేవుని యొక్క ప్రవచనం ద్వారా ప్రవక్తగా పనిచేస్తుంది ఎవరనిస్తారంటే, ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి 11వ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి శామ్యుయల్ కిరణ్ బాబు అయ్య గారు. ఎందుకు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలనిస్తారంటే, బైబిల్ మిషను దేవుని అంతరంగపు పనిని జరిగించేది. మృతులైన భక్తులు బ్రతికి రాగా మేలైన సాయము తెలుసునా అని అన్నారు. ఈరోజు బైబిల్ మిషన్ యొక్క స్థితి ఇంకా కొనసాగుతుంది. బైబిల్ మిషన్ వృద్ధి చెందుతుంది. బైబిల్ మిషన్ యొక్క యాజకులు ఇప్పుడున్న మాలాంటి కుటుంబంలో పితరులను బట్టి మేము కాదు, కానీ అంతకుముందు పితరులు కానీ మేము కానీ ఒకరోజు వెనక్కి వెళ్ళి చూసుకుంటే కనుక ఎవరి చేతిలో నుంచి, ఎవరి గృహంలో నుంచి సేవ వచ్చింది, ఎవరొచ్చి మమ్మల్ని బలపరిచారు, ఎవరొచ్చి మా పితరులను బలపరిచారు, ఎవరొచ్చి మా కుటుంబాన్ని బలపరిచారు, ఎవరొచ్చి మమ్మల్ని చదివించారు, ఎవరొచ్చి మాకు అన్నవస్త్రాల విషయంలో సాయం చేశారని అంటే మరి బేతేలు గృహవాసులని చెప్పడానికి ఎవరు కూడా వెనకాడరు. దేవుడి కొద్ది మాటలను దీవించి ప్రభు మహిమ పొందును గాక. ఆమీన్. అందరికీ మరణాత. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన,
విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన. విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, ప్రకటన బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.